ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మా బకాయిలు మాకు చెల్లించాలనే డిమాండ్ తోటి పెద్ద ఎత్తున రిలే ఫాస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము దాచుకున్నటువంటి డబ్బు అలాగే మా సొంత సొమ్ముని ఈ రోజున ఖాతాల నుంచి ప్రభుత్వం వాటిని తీసుకుని మా డబ్బులు మాకు చెల్లించుకోకుండా ఈరోజు 2 సంవత్సరాల నుంచి తాసారించేస్తున్నందుకు నిరసనగానే గతంలో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితంగా పీఎఫ్ అమౌంట్ వరకు 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమేసింది. కానీ మిగిలిన ఇంకా 17,000 కోట్ల రూపాయలు జమేయకోకుండా తాసారం చేస్తోంది. అందుకని వెంటనే తక్షణం చెల్లించాలనేది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు 4 రోజుల పాటు రిలే ఫాస్ట్లో భాగంగా ఈరోజు ప్రారంభించాం. అలాగే ఈ రోజున పెన్షన్కు సంబంధించి ఐఆర్కు సంబంధించి వాళ్ళ 30% ఐఆర్ ఇవ్వాలని 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలనేటువంటి డిమాండ్తో కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతాం. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మా సమస్యలను స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని, ఉపాధ్యాయుల చేత ఉద్యోగాలు, పాఠశాలలో విద్యార్థులకు పిల్లలకి బోధన చేయించుకునేటువంటి దిశలో మా పోరాటం చేయాలనేటువంటిది, ఇలా రోడ్లెక్కి ఇచ్చేటువంటి పరిస్థితిని సృష్టించకుండా వెంటనే మా బకాయిలు మాకు చెల్లించేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 4 రోజుల దీక్షల తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత అన్ని సంఘాలతో కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకవేళ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకోకుండా ఈరోజు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకపోతే తగు మూల్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించుకుంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల్లో భాగంగా ఉన్నటువంటిది ఓట్లు వేసే సందర్భంలో అది నిర్ణయం అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ముందుగానే మనం అంచనా వేసి చెప్పలేం. సంబంధించి ఉద్యోగులుగా మేము చెప్పేది ఏంటంటే, ఆయన మాకు అధికారంలో రాకముందు ఆయన పాదయాత్రలో కానీ ఎక్కడ కానీ చెప్పింది ఏంటంటే, ఉద్యోగస్తులకు తక్కువ వేతనాలతో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు, నేను అధికారంలోకి వస్తే వాళ్ళకి పెండింగ్ డిఏలు అంతమంది డిఏలు 2 డిఏలు పెండింగ్లు ఉండి అసలు డిఏలు పెండింగ్ లేకుండా చేస్తాను, ఒకవేళ వాళ్ళ జీతాలు తక్కువ ఉండడం వల్ల వాళ్ళ అవినీతి పనులుగా మారిపోతారని చెప్పి, కానీ అటువంటి లేకుండా ఉద్యోగస్తులకి జీతాలు బాధ్యతను పెంచుతామని చెప్పి ఆయన హామీ ఇస్తే ఉద్యోగస్తులు నమ్మారు. సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నమ్మి చేశారు. కానీ వచ్చిన తర్వాత జీతాల విషయంలో మాత్రం కోత విధించారు. ఆ 27% ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ 23% చెక్కిచ్చారు. దేశ చరిత్రలో ఏపీఆర్సీలో కూడా మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఐఆర్ కన్నా తక్కువగా ఫిట్మెంట్ లేదు. వాళ్ళు ఉద్యోగస్తులుగా అసంతృప్తిగా అయితే ఉన్నారు. పీఆర్సీ విషయంలో కానీ, పెండింగ్ డిఏల విషయంలో కానీ ఇప్పటికీ బకాయిలు దాదాపు 20,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ, సిపిఎస్ రద్దు చేయకుండా ఏదైతే తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణనే హామీ ఇవ్వని తెలంగాణనే సిపిఎస్ రద్దు చేసింది. చాలా రాష్ట్రాలు ఇవాళ కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ వైపు వచ్చినాయి. కానీ మన రాష్ట్రం మాత్రం బలవంతమైన బలంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారి వాళ్ళ వచ్చిన వారం రోజులు రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారి వాళ్ళ సిపిఎస్ విషయం వెనక్కి తగ్గారు. కాబట్టి సిపిఎస్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, బకాయిల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, పీఆర్సీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు మాత్రం పూర్తిగా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తే ఏమన్నా సానుకూలంగా ఉంటారు. లేదంటే రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సిపిఎస్ విషయంలో సానుకూలంగా ఉన్న రాజకీయాలకు కానీ, ఉద్యోగులకు సంబంధించిన బకాయిల పెన్ను చెల్లించే రాజకీయాలకు కానీ, ఉద్యోగులకు సంబంధించిన జీతాల సకాలంలో ఇచ్చే రాజకీయాలకు కానీ మాత్రమే మద్దతు ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాం. అదే ఉద్యోగస్తులని ప్రజాస్వామ్యంలో ప్రజల్లో భాగంగా భావించకపోవడం వల్లే జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే మేము ఉద్యోగస్తులుగా బహిరంగంగా ఈ పార్టీ వస్తుందో ఆ పార్టీ వస్తుందని మేమైతే చెప్పకూడదులే. కానీ ఎవరైతే ఉద్యోగస్తులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ అనుకూలంగా ఉంటామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చి ఆ మేనిఫెస్టోని ఎవరైతే అమలు పరుస్తారో వాళ్ళకి మాత్రం మా మద్దతు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటిది ఏంటంటే, మేము దాచుకున్నటువంటి పిఎఫ్ సొమ్ములు, మేము దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ సొమ్ములు, సరెండర్ లీవ్లు, మాకు ఇవ్వవలసినటువంటి డిఏ బకాయిలు ఇవన్నీ చెల్లించాలని గత 2 సంవత్సరాలుగా అనేక దశలవారీ పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, కాలం గడిచిపోతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం స్పందించే స్థితిలో లేనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు రిలే నిరాహార దీక్షలకి కూర్చోవడం జరిగింది. ఈ స్థాయికి వచ్చాం. నిరసనలు, రిప్రజెంటేషన్లు, రిక్వెస్ట్లు అన్ని దశలు దాటిపోయి ఈరోజు రిలే నిరాహార దీక్షలకి చేరుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, మేము దాచుకున్నటువంటి డబ్బులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులకు మీరు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలలో మీరు ఏమి నిలబెట్టుకున్నారో బహిరంగంగా చెప్పాలని, ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలకులకు
ఆలోచన ధోరణి ఒక్కొక్క పాలకుడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉద్యోగులు అనేవారు పాలనలో భాగం. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక 5 సంవత్సరాలు ఉండి తర్వాత ఎన్నికల తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళీ పాలనలో ఉంటారు, లేకుంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఉద్యోగులు అట్లా కాదు. 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఉద్యోగం నిర్వహిస్తారు. వాళ్ళ జీవితాంతం ఈ ఉద్యోగం తప్ప వేరే వ్యాపకం ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయిలు ఇవ్వటం అనేది కనీస ధర్మం అని ఈ పాలకులకు తెలియకపోవడమే ప్రధాన సమస్య కారణం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు, రిలీజ్ చేసినటువంటి వీడియోలు మనం యూట్యూబ్లో కానీ కొట్టి చూస్తే మనకు తెలుస్తుంది. బహుశా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పాలకులు ఎవరు కూడా ఈ స్థాయిలో హామీలు ఇవ్వాల. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పడు. మాట తప్పడం అనేది ప్రాణం పోవడంతో సమానంగా భావించే తత్వం ఉన్నటువంటి వాళ్ళని ఆ కుటుంబానికి అంత విలువిచ్చి ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు 175 సీట్లకి 151 సీట్లు ఇచ్చారు. కానీ పాలకులు పాలనలోకి వచ్చాక, వీరు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చాక హామీలన్నింటినీ తొంగలో దొక్కి వాళ్ళ వ్యక్తిత్వానికి భిన్నంగా, వాళ్ళ కుటుంబ నేపథ్యానికి భిన్నంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో, ఉపాధ్యాయుల సంఘాలతో కూర్చొని మనసు విప్పి మాట్లాడితే కొన్ని సమస్యలు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కానీ వారు మాట్లాడటానికి అవకాశం కూడా కల్పించినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్యలు ఇంతే పేరుకుపోయినాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది అని కేంద్రం దగ్గర చెప్పారు, రాష్ట్రంలో అసెంబ్లీలో చెప్పారు, పత్రికలలో కూడా కూడై కూస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి ఇంత బాగుంటే మేము దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న.